నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే టైం వచ్చింది. డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫార్మాట్ కొత్తగా రావడం జరిగింది. ఇవన్నీ ఏవైతే ఉన్నదో ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి చాలామందికి ఒక విధమైనటువంటి అపోహ అనుకోండి, ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఏమని, మనము ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేద్దామని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. కానీ వాళ్ళకి సరైన అవగాహన అంటే ఎలా ఫైల్ చేయాలి, ఏ ఫామ్ ఫిలప్ చేయాలి తెలవదు. అలా అని సీఏ దగ్గరకో, చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి పోతే వామ్మో ఎంత అడుగుతాడో, ఎన్ని వేలు అడుగుతాడో, ఏమనుకుంటాడో అయన్నీ అని మళ్ళీ అదొకటి ఉంటది. ఇవన్నీ కాకుండా అంటే ఏంది, మనంతట మనమే చేసుకోవటానికి ఇప్పుడు తెలుగులో కూడా ట్యాక్స్ ఫైల్ చేయటానికి ఇప్పుడు ఏదైతే అప్డేట్ అయింది వెర్షన్, అది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేస్తుంది. ఫిన్‌టెక్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఈ క్లియర్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి సంబంధించి 7 భాషల్లో ఇది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్లియర్ ట్యాక్స్ ఏఐ అసిస్టెంట్‌ని ఆవిష్కరించడం జరిగింది. దీంతోటి వాట్సాప్ గానీ, స్లాక్ గానీ ఏదైతే తదితర మాధ్యమాల ద్వారా తమకు కావాల్సిన భాషల్లో మనము చాటింగ్ చేస్తూ 3 నిమిషాల వ్యవధిలోనే ఫైలింగ్ చేయవచ్చని సంస్థ వివరించడం జరిగింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా అంటే ఎవరో చేస్తామని తప్పు చేయటమా, లేకపోతే ఎంత అడుగుతారో మనకి ఇన్‌కమే లేదు, ఫీజు ఎక్కువ అడుగుతున్నాడనో, లేకపోతే ఆయన పసాలు తిప్పుకుంటాడనో ఇట్లా చాలా చాలా అపోహలుంటాయి. ఇవన్నీ లేకుండా మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా మనమే ఫైల్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొనడం జరిగింది. దీంతోటి కొత్తగా అప్పుడేమైతుందంటే ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, ఎవరైతే ఇన్‌కమ్ వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, పౌరుడిగా బాధ్యత అని అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇలా ఉంటారు. ఇంకొకటి కూడా అసలు ఇన్‌కమ్ ఉన్నా లేకపోయినా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే అనేది మనకి ఉత్తమం అనమాట. రేపు ఉత్తరోత్తర ఏదైనా మున్ముందు రిటర్న్స్ ఫైల్ చేస్తే మనం ఒక రికార్డ్‌లో ఉంటాము. రేపేదన్నా మనకి బెనిఫిట్స్ గానీ అంటే లోన్స్ కానీ, లేదు మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, లేదు నిజాయితీగా అంటే బాధ్యత గల భారత పౌరుడిగా మనం కూడా ఉండటానికి. అయితే ఈ సంవత్సరం ఈ కొత్త వర్షన్ తోటి 1,00,00,000 మంది ట్యాక్సు అంటే ఏంది ప్రతి సంవత్సరం ఎవరైతే ఎడ్యుకేషన్ అయిపోద్దో ఎంబీఏనో, బీకామో, బీటెక్కో ఏదో ఒకటి అయిపోగానే క్యాంపస్ సెలక్షన్ వస్తుంది. లేదు అనుకున్న జాబ్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కొంతవరకు చదువుతారు. తర్వాత ఇంకా చదవటం ఉండదిగా. జాబ్ చేయాల్సిందే. ఆటోమేటిక్‌గా ట్యాక్స్ పేయర్‌లోకి వెళ్ళిపోతాడు. ట్యాక్స్ పే చేయాలి. ఎందుకు చేయాలి అనే దానికి ఇప్పుడు 12,00,000 వరకు కూడా మనకి ట్యాక్సు వితిన్ లిమిట్‌లో ఉంది. అంటే దానికి ఎగ్జంప్షన్స్ అవన్నీ ఉన్నాయి. సేవింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటది. అయితే 4,00,000 వరకు లేదు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఏంది, ఇలా గనక చేస్తే 1,00,00,000 మంది ట్యాక్స్ ఫైలర్‌లని ఈ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఈ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఏవైతే కొత్త నిబంధనలు ఉన్నాయో, అయితే వీటిని ఎవరైతే తప్పుదారి పట్టించే లేదు, తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి ప్రభుత్వం 200% జరిమానా, లేదు 24% ఇంట్రెస్ట్ తోటి సెక్షన్ 276 ప్రకారం శిక్ష కూడా విధిస్తారు. తర్వాత పన్ను చెల్లింపుదారుల యొక్క బాధ్యత. సీఏ లేదా కన్సల్టెంట్ అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రాక్టీషనర్. సీఏలు ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా కూడా బాధ్యత మన కిందకే వస్తుందనేది చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే ఉద్యోగులు అందరికీ అన్నమాట. ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్సు అందరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అంటే తప్పు ఐటీఆర్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ప్రొఫార్మా ఎంపిక చేయటంలో గానీ, లేకపోతే ఎగ్జిబిషన్స్‌లో తప్పుడు మినహాయింపులు గానీ, మనం సపోజ్ ఆదాయాన్ని ప్రకటించకపోవడం గానీ, ఇవన్నీ కూడా జరిమానాలకి దారితీస్తాయి. తర్వాత ఇవి మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రివైజ్ రిటర్న్ ఉంటది. అయితే దీనికి లాభం లేదనమాట. అంటే ఒకవేళ మనం గనక తప్పుగా సమాచారం ఇచ్చి రిటర్న్స్ ఫైల్ చేస్తే, వాళ్ళు గనక ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు గనక గుర్తిస్తే, మనం రివైజ్ రిటర్న్ దాఖలు చేసినా కూడా జరిమానా తప్పదనమాట. అంటే జరిమానా అనేది ఉంటుంది అనేది అనమాట దీని నుంచి. అంటే రివైజ్ రిటర్న్ దాఖలు చేసినా కూడా పడుతుందని అర్థం. తర్వాత అందుకనే సరైనటువంటి ఐటీఆర్ ఫామ్‌ని మనం ఎన్నుకోవాలి. ఐటీఆర్ 1 అంటే సాధారణ ఆదాయం మామూలుగా. ఐటీఆర్ 3 బిజినెస్ ఇన్‌కమ్. ఏవైతే ఫామ్ ఉందో బిజినెస్ చేసే వాళ్ళందరికీ బిజినెస్ ఇన్‌కమ్ వచ్చేది ఐటీఆర్ 3 ఫామ్. మామూలుగా ఇన్‌కమ్ ఉన్నోళ్ళు ఐటీఆర్ 1.
ఇటువంటి ఫామ్స్ మనం చూసుకొని ఎన్నుకోవాలి. తర్వాత ఇవి క్లెయిమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు టీడీఎస్ లాంటివి గానీ, ఏవైతే క్లెయిమ్స్ ఉంటాయో అవన్నీ గూడా వాళ్ళు ఎవరైతే బిజినెస్ జేస్తున్నారో వాళ్ళు వ్యాపార ఖర్చులను గూడా వ్యక్తిగత ఖర్చులు అంటే బిజినెస్‌కి పర్పస్‌కి ఏదైతే ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో అవి వ్యక్తిగత ఖర్చులు చూపించడం, లేదు తప్పుడు బిల్స్ పెట్టడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్‌లు క్లెయిమ్ చేయటాలు ఇవన్నీ గూడా జరిమానాకు దారితీస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత ఈ పన్ను ఎవరైతే చెల్లింపుదారులు ఉన్నారో వాళ్ళేం జేయాలి? వాళ్ళ యొక్క వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలని సరిపోల్చుకోవాలి. సరైన రికార్డులు నిర్వహించాలి. చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళ యొక్క పన్ను నిపుణుల యొక్క సలహాలు తీసుకోవటం ద్వారా ఏమైతుందంటే జరిమానాలుండవు. మనం గూడా ప్రాపర్‌గా, కరెక్ట్‌గా ఫైల్ జేసినట్టయితే మనకి ఒక బాధ్యత గల పౌరుడిగా మన బాధ్యతను తీర్చినట్టయిద్ది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ వల్ల ఏమైతుంది? ఇప్పుడు టైముంది. ఇది ఉపయోగపడుతుంది. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళుంటారు. ఏ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయాలనే వాళ్ళుంటారు. దాని బదులు ఇది ఇలా గనక అయిందనుకోండి, తెలుగులో ఉంది ఇప్పుడు 7 భాషల్లో ప్రెజెంటు ఏఐ టూల్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. 7 భాషలంటే ఎక్కువ శాతం సరిపోతుందన్నట్టు. ఇంకా ఏదన్నా ఉంటే మళ్ళీ తర్వాత చేంజెస్ చేస్తారు వాళ్ళు. ఎవరు? మన గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా? ఇదంతా మీకు అవేర్‌నెస్సు, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే థాంక్ యూ. సెలవు.